హాయ్ హ్యాన్సీ. ఇప్పుడు మనం మెరీనా బేకి కింద దగ్గరగా ఉన్నాం. చూడొచ్చు, కనిపిస్తుందా? వెనకాలే మెరీనా బే ఉంది. ఓకే, మన నైరుతి మీద ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఫ్లవర్ డోమ్ ఇవన్నీ కనిపిస్తుంది. ఎండ ఎక్కువగానే ఉంది. మీరు చూద్దాం ఒకసారి. ఫ్లైర్ అప్పుడు ఉంది. అందరూ వీడియో తీసుకుంటున్నారు. కోడి పందాల చెట్టు అంటాం కదా మనం, అది డిజైన్స్. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాం. నాకు తెలిసి 1 గంట 2 గంటల నుంచి నడుచుకుంటూనే ఉన్నాం మనం. అక్కడ మనం బూట్స్ చూసాం కదా, మనం ఇందాక బూట్స్ చూసింది అక్కడ. అది అక్కడే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్టున్నారు. ఇదంతా తిరిగి వచ్చాం. బాగుంది కదా ప్లేస్. వెనకాల ప్లేస్ బాగుంది కదా, పైనుంచి వస్తున్నట్టు. జూమ్ చేద్దాం. జూమ్ చేసి చూస్తే ఎట్లా ఉంటుందో. ఆ ఫ్లవర్స్ చూడు, ఆ పైకి ఎక్కారా. పైన ఉన్నారు కొంతమంది. మనం కూడా ఎక్కుదాం. పైదా ఎక్కేసారు. ఆ ఫ్లవర్ పైదా ఎక్కేసారు. మనం కూడా వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి. ఇటు సైడ్ కొన్ని బాగున్నాయి. అది పోయిందాక అక్కడే మనం కూర్చున్నాం. అక్కడే కూర్చుని బ్యాటరీ మార్చాను కదా. ఫ్యాన్సీ చూస్తున్నావంటరా. ఇదంతా మెరీనా బే దగ్గర. ఇప్పుడు మనం దాని కిందకి వెళ్దాం. మెరీనా బే కిందగా ఒక వీడియో చేద్దాం, ఓకేనా? అందరూ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఆ మెరీనా బేకి ఇప్పుడు ఎదురుగా ఉంది. అదే మెరీనా బేకి బేస్మెంట్ అనుకోవచ్చు. ఇంకా ఆ బేస్మెంట్ నుంచి ఒకసారి వీడియో చేద్దాం. దగ్గరికి వచ్చేస్తాం. 2 మినిట్సే కదా అయింది. ఈ వీడియోలను కవర్ చేద్దాం. అదిగో ఈ వంతెన, ఇది మెరీనా బేకి లింక్. ఫ్లైర్ అక్కడ ఉంది కదా. ఫ్లైర్ నుంచి ఇటు మెర్లిన్ కూడా కనిపించింది కదా. మెర్లిన్ది అటు సైడ్ ఉంటుంది. దాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూద్దాం. అదిగో మెరీనా బే ఇటు వెళ్తున్నాం. ఆ బిల్డింగ్ ఉంది కదా. ఈ వంతెన నా దృష్టి ఇప్పుడు మనం మెరీనా బే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నట్టున్నాం. మెరీనా బే గ్రౌండ్ ఫ్లోరా? కాదు. ఇంకా కింద బేస్మెంట్లో ఇంకా కొన్ని ఫ్లోర్స్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే కాదు. ఇది నా తెలిసి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ. కింద ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? దగ్గరగా ఒక 5-6 ఉన్నట్టున్నాం. ఫాస్ట్గానే అయిపోతున్నాం మనం. చల్లటి గాలి వస్తుంది. రోడ్డు చూసావా? ఇందాక మనం ఆ దాంట్లోకి వెళ్ళాం, ఆ డిజైన్ దాంట్లోకి వెళ్ళాం. అటు మొత్తం తిరిగాం. ఏంటి షిప్లా? నీకు చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడిక్కడే ఉన్నాయి చూడాల్సినవి. బోల్డ్ అని ఉన్నాయి. ఈ ఒక్క రోజులో అయ్యే పని కాదు ఇదంతా చూడాలంటే. ఈ రోడ్డు టైం పట్టేది మొత్తం చూడాలంటే. నాకు తెలిసి అదే ఇంకా సముద్రం, షిప్లు, క్రూయిజ్ కూడా ఒకటి ఉంది కదా. క్రూయిజ్ షిప్లు అవి కూడా ఎక్కాలి. చూద్దాం. అయితే ఇప్పుడు మనం బేస్మెంట్ దగ్గర ఉన్నాం. చూడు
యాక్చువల్లీ ప్రతి ఫ్లోర్లో గడ్డి ఉంది. గడ్డి కాదు, పూల మొక్కలు. నిజం చెప్పాలంటే పూల మొక్కలు. బేస్మెంట్ ఇదంతా. ఈ బేస్మెంట్ దగ్గర ఉన్నాం కదా, కరువు కూడా చూడు, కర్వేచరు ఇట్లా తిరిగి ఉంది. నెత్తి మీద ఉంది ఇప్పుడు షిప్ అనేది నెత్తి మీద ఉంది. అదిగో నెత్తి మీద ఉంది షిప్. మెరీనా బే. మెరీనా బేకి కాఫీ చూద్దాం ఒకసారి, వీడియోది చేస్తాము. మెరీనా బేక్ లోపలికి వచ్చాం. బేస్మెంట్ కిందకి ఫ్లవర్స్ పెట్టారు. లోపలికి డెకరేషన్స్ బాగుంది కదా. మెరీనా బే లోపల చూసారు ఎట్లా. ఓహో హ్యాండ్ సీట్ వస్తున్నావమ్మ. మెరీనా బే లోపల క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు ఇక్కడ. క్రిస్మస్ ట్రీ, ఆ కర్వేచర్ చూసాము. మనం బయట నుంచి వస్తే కర్వేచర్ ఉంది కదా, ఆ కర్వేచర్ ఇట్లా మొత్తం పైకి ఇట్లా వెళ్తుంది. మధ్యలో డిజైన్స్ ఉంది. దీనిపైన షిప్ ఉంటుంది. ఓకే, లోపల ఇట్లా ఉంది. ఇది బాగుంది కదా. ఇది స్టీల్ ఇది చూడు, బాగుంది కదా, కనిపిస్తుంది. పైన ఇదంతా పైన షిప్ ఉంది. ఇటు సైడ్ చూడు, ఇటు సైడ్ బిల్డింగు. అది గ్రౌండ్ ఫ్లోర్ మెరీనా బే యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అది. దానిపైన ఇప్పుడు నాకు తెలిసి 6th 7th ఫ్లోరు. 50 ఫ్లోర్స్, నాకు తెలిసి 50 కన్నా ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయి. ఇది మనం పైకి ఎక్కాలంటే ఏం చేయాలి చూద్దాం. ఇటు నుంచి వస్తే పైకి ఎక్కుదాం. లిఫ్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. లిఫ్ట్లో ఓకే, మనకు లిఫ్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. లిఫ్ట్ ఎక్కి పైకి ఎక్కి ఇంకో వీడియో చేద్దాం మరి. ఓకే, బాయ్.